రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానడే. జగజ్జనని జానకీదేవి, పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఈ ఇద్దరి దివ్యమైన కళ్యాణం గురించి వినటమే ఒక మహాపుణ్యం. ఈ పవిత్రమైన కళ్యాణ కథను శ్రద్ధగా వినండి. ఆ రాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆ సీతమ్మ లక్ష్మీదేవి అంశ. వారి వివాహం కేవలం ఒక సంసారిక సంగతి కాదు, అది త్రిలోకాలను పురిగితం చేసినటువంటి ఓ దివ్య సంఘటన. మిథిలా నగరాన్ని పాలించే జనక మహారాజు ధర్మజ్ఞుడు, జ్ఞాన సంపన్నుడు, మహా తేజస్వి. ఆయన రాజ్యంలో సకాల వర్షాలు పడేవి, ప్రజలు సుఖంగా జీవించేవారు. ఒకసారి కరువు పడగా రాజయాగం చేయుటకై పొలాన్ని దున్నుతున్నాడు. నాగేటి చాలు దున్నుతూ ఉండగా హఠాత్తుగా నాగటి కర్రకు ఏదో తాకిద్ది. భూమి నుండి వెలువడిన ఆ దివ్య తేజస్సును చూసి జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏవో బంగారు పెట్టు ఉంది. దాన్ని తెరువుగా లోపల ఒక ముద్దుల పాప పద్మ పత్రాలపై పడుకుని వికసించిన కమలంలా వెలిగిపోతున్న ఆ శిశువు నోటి వద్ద తేనెటీగలు తేనె తీసుకొస్తున్నాయి. ఆమె చుట్టూ దివ్యకాంతి వెదజల్లుతుంది. జనకుడు సంతోషంతో కన్నీళ్లు కాచాడు. ఈ తల్లి భూమికి కూతురు, ఆ భూదేవే నాకు ఇచ్చింది. సీత అంటే నాగేటి చాలు, ఇది నా కూతురు అని హర్షంతో ప్రేమతో ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ ముద్దుల పాపను. సీత అయ్యో నిజ అంటే తల్లి గర్భం నుండి పుట్టలేదు, ఈ భూమి నుండి పుట్టిద్ది. ఆమె మహాలక్ష్మి అంశ సంభూత. చిన్నప్పటి నుండి ఆమె అసాధారణ తేజస్సును కలిగి ఉండేది. శివధనస్సు ఆమె ఆట వస్తువు. ఆ మహాధనస్సును అలవోకగా ఎత్తి ఆడుకునేది. దాన్ని చూసినటువంటి ఆ జనక మహారాజు ఆనందంతో పొంగిపోయేవాడు. ఇక మరొక వైపు అయోధ్యలో దశరథ మహారాజు 40,000 సంవత్సరాల రాజ్యం చేస్తున్నాడు. ఆయనకు 4 కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వారందరిలోనూ రాముడు అందరికీ అత్యంత ప్రియుడు. రాముడు కేవలం 16 సంవత్సరాల వయసు గలవాడు. అయినా తేజస్సులో సూర్యుడిలాగా, శాంతిలో చంద్రుడిలాగా, వేగంలో వాయువులా ఉండేవాడు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు. ఆయన తపస్సుకు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. తాటక, మారీచ, సుబాహు వంటి రాక్షసులు యాగాన్ని భంగపరుస్తున్నారు. రాజా, నీ రాముణ్ణి నాతో పంపు, నేను ఆ రాక్షసుల్ని సంహరిస్తాను అని అడిగాడు. దశరథ మహారాజు హృదయ విదారకంగా నొచ్చుకున్నాడు. ఇంకా చిన్నవాడైన రాముణ్ణి పంపడానికి మనసు ఒప్పుకోలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజా, విశ్వామిత్రుని మాటకు ఎదురు లేదు. రాముడు అసాధారణమైనవాడు, వెళ్ళని అంతా మంచే జరుగుతుంది అని నచ్చజెప్పాడు. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. దారిలో వారికి విశ్వామిత్రుడు బల, అతిబల అనే దివ్య మంత్రాలు ఉపదేశించాడు. అరణ్యంలో తాటకను సంహరించాడు రాముడు. తరువాత మారీచును శిలావర్షణలో పంపాడు. సుబాహుని వధించాడు. విశ్వామిత్రుడి యాగం నిరాటంకంగా పూర్తయింది. విశ్వామిత్రుడు సంతృప్తుడయ్యాడు. ఇప్పుడు జనకుని మహాయాగానికి వెళ్దాం అని వెంటనే వారు మిథిలకు బయలుదేరారు. మిథిలకు వెళ్లే దారిలో ఒక నిర్జన వనం కనిపించింది. అక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళు తప్ప ఏమీ లేవు. అది శాపగ్రస్తమైన చోటు. విశ్వామిత్రుడు చెప్పాడు, రామా, ఇక్కడ ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన భార్య అహల్య అందాల పుత్తడి. ఇంద్రుడు మాయకు లోబడి శాపగ్రస్తురాలై రాయిగా మారింది. రాముడు ఆ రాయిని చూశాడు. నమ్రతగా నడుచుకుని వెళ్ళి ఆ రాయిపై తన పాదాన్ని మెల్లగా ఉంచాడు. ఆ ఒక్క స్పర్శకే అహల్య జీవం పోసుకుంది. రాయి కరిగి ఒక దివ్యమైన స్త్రీ ముందు నిలబడింది. ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు, చేతులు జోడించింది. రామా, నీ పాద స్పర్శతో శాపం తీరింది, నన్ను ముక్తి చేశావు అని కృతజ్ఞతగా నమస్కరించింది. రాముని పాదస్పర్శలో ఉన్న ఆ శక్తి పాపాలను పోగొట్టే శక్తి. ఆ పావన గడియ చూసిన దేవతలు ఆకాశంలో పోలు చల్లారు. గౌతమ మహర్షి వచ్చి అహల్యను స్వీకరించాడు. రామునికి
కృతజ్ఞత తెలిపారు. ट्रिंग ट्रिंग। हेलो, मैं तुम्हारे